బెదిరించో చేయాల్సిన పరిస్థితిని తీసుకురావట్లేదు. నేనేమంటున్నానంటే వాళ్ళు చేయాల్సినటువంటి పనులు ఈ ప్రాంతంలో చేయాల్సింది చాలా ఉన్నాయి. ఈ ప్రాంత ప్రజలకే వాళ్ళు చేయాలి కాబట్టి అది ఎందుకు చేయట్లేదు, ఈ లోపాయకారంగా వాళ్ళు చేసేటటువంటి అగ్రిమెంట్స్ కావచ్చు, లేకపోతే అక్కడ క్యాజువల్గా దక్కాల్సినటువంటి ఫలితాలు కావచ్చు, అదే రకంగా ఎవరైతే 20 సంవత్సరాలు కష్టపడిపోయి 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ జీవితం మొత్తం ఆగమైపోయి వాళ్ళ జ్యూస్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళని పర్మనెంట్ చేసే పాలసీలో కూడా ఈ వేలం పాట సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటిది ప్రత్యక్షంగా కంపెనీ కాబట్టి దానికి ఒక సొల్యూషన్ ఇవ్వాలనేది నా కోరిక. దీనికి ఏం చెప్పదలుచుకున్నామంటే క్యాజువల్ అనేది కూలీ, దాన్ని అమ్మడానికి వీల్లేదంటే నేను ఫస్ట్ లోపలికి వెళ్ళేది క్యాజువల్ అనేది కూలీకి వెళ్తున్నాను. దాన్ని కూడా అడ్డం పెట్టుకొని ఏం చేస్తున్నారంటే ఈ మధ్య లోకల్ వాళ్ళకి ఇస్తే బయటకు వస్తుంది ఇష్యూ అని చెప్పేసి ఐటీసీ అంటే బయట వాళ్ళకి చాలా గొప్పగా కనిపిస్తుంది. అందులో క్యాజువల్ ఉద్యోగం అయినా సరే వాడికి 10 లక్షలు కట్నం వస్తుందట. మీరు చెప్పడం అంటే అందులో జాయిన్ అయితే చాలు 10 లక్షలు కట్నం ఇస్తారు, ఐటీసీలో ఏం చేస్తున్నాం అని తర్వాత సంగతి అని చెప్పి కొంతమంది నాయకులు ఏం చేస్తామన్నారంటే వాడికి మభ్య పెట్టి అది లక్ష పోయి వారి అవసరాన్ని బట్టి పెంచేస్తున్నారు అక్కడ. దీనికి నేనేమంటున్నానంటే ఇలా బయట ఎక్కడెక్కడ పట్టుకొచ్చి ఇవ్వడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి యువతకి ఎప్పటికీ ఫుల్ఫిల్ కాదు ఇది. దీనికి నేను ఒకటే సిస్టమ్ తీసుకురావచ్చు. కంపెనీ ఉంది, మేము ఏదైతే గెలిచిన వెంటనే 3,000-4,000 మందితో ఒక యూత్ మీటింగ్ అనేది గేటు సమీపంలో ఎందుకు పెడదాం అనుకున్నామంటే అక్కడ ధర్నా చేయడానికి కాదు, తాళా వేయడానికి కాదు, ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం అక్కడ యువతతో. ఆ మీటింగ్లో మాకు కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. కంపెనీ పెద్దల్ని ఇన్వైట్ చేస్తాం అక్కడ, వాళ్ళని రమ్మని చెప్పి చీఫ్ గెస్ట్గా. వాడు వస్తారా రాదా అది వాళ్ళ విషయం, కానీ ఇన్వైట్ చేస్తాం. అక్కడ మేము ఒక తీర్మానం చేయబోతున్నాం యువతతో. ఏమని, స్థానికంగా మీ కంపెనీలో ఏవైతే క్యాజువల్ కావచ్చు ఏదైనా కావచ్చు 50 మందికి అవకాశం ఉందా, 300 మందికి అవకాశం ఉందా, మీరు ఓపెన్గా నోటిఫికేషన్ పెట్టండి. అది మీ దగ్గర నోటిఫికేషన్ పెట్టండి, గ్రామ పంచాయతీలో కూడా డిస్ప్లే చేయండి. ఇక్కడ ఉన్నటువంటి యువకులు అప్లికేషన్ పెట్టుకుంటారు, ఇక్కడ ఉన్న స్థానిక యువకులు అప్లికేషన్ పెట్టుకుంటారు. అందులో నుండి మీరు ఫిల్టర్ చేసే పాయింట్లో సపోజ్ ఒక 200 మందికి అవకాశం ఉందని పెడితే 2,000 మంది అప్లికేషన్ పెట్టారు, మీరు ఎలా ఫిల్టర్ చేయాలనుకుంటారు? మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు ఆ గవర్నమెంటే లైసెన్స్ ఇచ్చింది, టెండరింగ్ సిస్టంలో డబ్బా సిస్టమ్ తీసుకొచ్చారు. లాటరీ మద్యం దాంట్లోనే లాటరీ తీశారు. 8 లక్షల కోట్ల రూపాయల దాంట్లోనే లాటరీ తీసినప్పుడు నీకు బాధ లేకుండా మేము ఏమంటున్నామంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చేసి ప్రజల మధ్యకు వచ్చి ఇక 2,000 మంది అప్లికేషన్ ఇచ్చారు, 200 మంది క్యాజువల్ ఉంది కాబట్టి డబ్బా పెట్టి ఇది అందులో నుండి తీస్తున్నామని చెప్పి నువ్వు ఓపెన్గా చేయి, నేను ఎవరు అనుమానించరు. ఓపెన్గా తీసేస్తే ఫిల్టర్ అయిపోతారు, 200 మందికి వచ్చేస్తుంది అవకాశం. దీనికోసం నా రికమెండ్ ఇంకొకరి రికమెండ్తో దాన్ని అమ్ముకోవాల్సిన అవసరం ఏంటి? దాన్ని యువకుల సమక్షంలో చేయబోతున్నాం ఒక పాయింట్. రెండవది, మీకు తెలుసు ఇటీవల కాలంలో అసలు మా వాళ్ళు అయితే నిద్రపోకుండా 10 రోజులు ప్రిపేర్ అయ్యారు. ఐటీసీ కండక్ట్ చేసే ఎగ్జామ్కి రాత్రి పగలు నిద్ర లేకుండా చదివారు వాళ్ళు. ఎందుకంటే ఇది గ్రూప్ 1 గ్రూప్ 2 యూపీఎస్సీ కన్నా పెద్ద ఎగ్జామ్ ఇది ఇక్కడ పెట్టింది. ఎందుకంటే వాళ్ళు 20-15 సంవత్సరాలు కష్టపడి చదువు వాళ్ళు పని చేసుకొని మరి చదువు అనేటప్పటికీ మరి అంత ఈజీ కాదు కదా. అంత కష్టపడి వీళ్ళందరూ ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే క్వశ్చన్ పేపర్ ఇవ్వలే, వీళ్ళు రాసిన క్వశ్చన్ పేపర్ వాళ్ళే తీసుకున్నారు. ఎక్కడైనా ఎవరైనా ఎగ్జామ్ పెడితే క్వశ్చన్ పేపర్ మన ఇంటికి వస్తుంది ఫస్ట్, ఆన్సర్ కూడా మనం ఏం రాసినాం అనేది ఏ ఎగ్జామ్ పెట్టినా కానీ అది చిన్నదైనా పెద్దదైనా కీ వస్తుంది దానికి. ఒక ఐటీసీ ఎగ్జామ్ మాత్రమే క్వశ్చన్ పేపర్ ఉండదు, ఆన్సర్ పేపర్ బయటికి రాదు. క్వశ్చన్ పేపర్లో ఏమడిగాడని మనకు తెలియదు, ఆన్సర్లో అసలు ఎవడేం రాసింది అనేది వాళ్ళకే తెలుస్తుంది. అంటే ఇది ఎట్లా, ఇది ఏమి ఎగ్జామ్ ఇది నువ్వు పెట్టేది అంటే కనీసం మనిషిగా ఆలోచించాలి కదా. ఇక్కడ అంతా ఎరిపుగా మనం ఏమైనా పిచ్చిపుగా చెప్తున్నా నేను. అంటే అందరినీ ఇలా ఆలోచించి ఆయన ఈ సారపాకుల జనాలంతా పిచ్చి జనాలు, అంటే మేము ఏం చేస్తే అది నడుస్తుంది అనే ఆలోచనలో ఎవరికి అర్థం కానీ ఎగ్జామ్ పెడతా ఉన్నారు. దీంట్లో ఇంత ఎగ్జామ్ రాసి కష్టపడి మా వాళ్ళు 3 రాత్రులు నిద్ర లేకుండా రాస్తే అంతమందిలో 186 మంది పాస్ అయ్యారు. చాలా కష్టపడి పాస్ అయ్యారు వాళ్ళు. 186 మంది పాస్ అయినప్పుడు మరి నువ్వు ఎంతమందికి ఉద్యోగం ఇస్తున్నావు అనేది క్లారిటీ ఉందా? ఈ రోజు వరకు ఇగో ఇన్ని పోస్టులు ఇస్తున్నామని ఎక్కడైనా ఎగ్జామ్ పెడితే గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టారు, 500 చిల్లర పోస్టులు ఉన్నాయని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. మరి 500 చిల్లర ఎగ్జామ్ అని పెడితేనే కదా అందరూ ఇంతమంది రాస్తే దాని సిస్టమ్ ప్రకారం అప్లై చేశారు. నువ్వు ఎగ్జామ్ పెట్టావు, టెస్ట్ అయిపోయింది, పాస్ అయ్యి వచ్చిన వాళ్ళకి కూడా తెలియదు అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయనేది. అంటే ఏంటి నువ్వు ఇంత సీక్రెట్ మెయింటైన్ చేసేది? ఇంత ఏరియాలో నువ్వు కంపెనీ పెట్టుకొని సీక్రెట్ ఏమి దాంట్లో?
నేనేమంటున్నా అంటే 186 మందికి నువ్వు చెప్పావు కాబట్టి నువ్వు ఎన్ని పోస్టులు తీసుకున్నావు ఇప్పుడు అనౌన్స్ చేయి. ఇక్కడ చెప్పాల్సిన బాధ్యత ఉంది. షెడ్యూల్ ఏరియాలో కంపెనీ పెట్టుకుని ఉన్నావు నువ్వు. ఈ ప్రాంత ప్రజలకి అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, అందరికి చెప్పాల్సిన అవకాశం ఉంది. నేనేమంటానంటే వేరే యాక్టివిటీ నాకు అనవసరం. యూనియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడను. నాకు కావాల్సింది ఏంటంటే ఈ ప్రాంత ప్రజలకి నష్టం జరగకుండా వాళ్ళకి చెందాల్సింది వాళ్ళకి చెందాలి. దీనికి ఏమంటున్నావు అంటే 186 మందికి నువ్వు ఏదైతే తీసావో నువ్వు 50 మందికి ఇస్తావా లేదా 60 మందికి ఇస్తావా అనౌన్స్ చేసి ట్రాన్స్పరెంట్గా ఈ 186 మంది పేర్లు డబ్బాలో పెట్టి డ్రాది. మేము అనేది అదే, ఈ 186 మంది పేర్లు డబ్బాలో పెట్టి డ్రా తీస్తే ఎవరికి ఏ పోస్టు వాళ్ళ అదృష్టాన్ని బట్టి వస్తుంది. వాళ్ళు ఇల్లు అమ్ముకోవాల్సిన అక్కర్లేదు, వాకిలు అమ్ముకోవాల్సిన అవసరం లేదు, 3 జతలు చెప్పులు అడగాల్సిన అవసరం లేదు. ఈ ఐటీసీ పోస్టు కోసం చాలామంది ఇల్లు వాకిలు అనుకొని రోడ్డుని పడతా ఉన్నారు. చాలామంది పెళ్ళిళ్ళు కాకుండా పోతున్నారు. కొంతమంది మధ్యలో సూసైడ్లు చేసుకుంటున్నారు. ఎంత బాధ అంటే 20-25 సంవత్సరాలు కష్టపడినటువంటి వ్యక్తి. ఆ మధ్య ఒకటి చూసాం, రెడ్డిపాలెం మన గురువుడు, ఆయనకి పేరు రాలే. 20 సంవత్సరాలు చేసిన పేరు రాకపోతే సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఆయన సూసైడ్ అటెంప్ట్ చేయడం తప్పట. అంతమంది పెద్ద మనుషుల దగ్గర తిరిగాడు ఆయన. మొత్తం తిరిగితే కూడా ఆయనకి అమ్మో ఈయన సూసైడ్ అటెంప్ట్ చేశాడు కాబట్టి తీసుకోము. మేనేజ్మెంట్ రిజెక్ట్ చేసింది, మొత్తం రిజెక్ట్ చేసింది. ఆ లాస్ట్కి నా దగ్గరికి వస్తే తీసుకుపోయినా నేను. ఒక మిత్రుడు నాకు చెప్పాడు, పోయితే కంపెనీ అంటారు అమ్మా ఇంత ఫైల్ ఉంది సార్ అయింది, ఈయన తీసుకుంటే అన్నా. పిచ్చి నాటకాలు చేయొద్దు, నువ్వు ఇవ్వకపోవడం వల్ల సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఇప్పుడు నీకు చెప్పి చేయడం వల్ల నువ్వు ఆపుతున్నావు. చెప్పకుండా చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు దశ లోపల అన్నా నేను. అప్పుడు తీసుకున్నాడు ఆయన్ని. నేనేమంటానంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి రైట్ వేలో న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు చాలా దోపిడీ జరిగింది. నేనేమంటానంటే జరిగే దోపిడీకి ఫుల్ స్టాప్ ఎక్కడో చోట పడాలా, అది చేయాలనేది నా ఆలోచన. దీనికి నాకు పదవితో పని లేదు, నాకు ఇంకోటి అక్కర్లేదు. నేను పుట్టి పెరిగిన ప్రాంతం ఇది. ఈ సారపాక సస్యశ్యామలంగా ఉండాలనేది నా కోరిక. ఐటీసీ ప్రధానంగా కొన్ని పాలసీ మ్యాటర్స్లో కరెక్ట్గా వస్తే ఈ సంవత్సరం కాదు 2-3 సంవత్సరంలోనే మార్పు వస్తుంది. దీనికోసం మనం కంకణం కట్టుకున్నాం. ఈ వాతావరణాన్ని తీసుకురావడానికి యువతతో మీటింగ్ పెట్టబోతున్నాను ఒక పాయింట్. రెండోది మహిళలు. 7 సంవత్సరాల క్రితం మహిళలు పనిచేసుకునే నిచ్చాంబర్ని ఈ సారపాక ప్రాంతం నుండి లక్ష్మీపురానికి తరలించేశారు. ఎంతోమంది 20-25 సంవత్సరాలు పనిచేసిన మహిళలను కూడా తీసేశారు. అదే వాలంటీర్గా డబ్బులు ఇచ్చి పంపించేశారు. మేమేమంటామంటే కంపెనీని నమ్ముకొని ఇంత యువత, ఇంత మహిళ, ఇంత జనం నీ చెత్త చెదారం అనుభవించుకుంటూ ఇక్కడ మేము ఉంటున్నప్పుడు ఏ చిన్న అవకాశం వచ్చినా ఈ ప్రాంతం వాళ్ళకి హెల్ప్ చేయమని నేను అడుగుతున్నాను. అంటే ఈ మొక్కల పెంపకం మన ఆంధ్రాలో చేస్తున్నారు. ఇప్పుడు అది ఆంధ్రా కిందికి పోయింది. 1000 ఛాంబర్లు అక్కడ వెలిసినాయి. ఆ 1000 ఛాంబర్లు మనం చుట్టుపక్కల పెట్టవచ్చుగా. రెడ్డిపాలెం, సారపాక, 20 ప్రాంతాల్లో చాలా భూములు ఉన్నాయి. నువ్వు 1000 ఛాంబర్లకి ఇక్కడ ఎంకరేజ్ చేయి. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో మహిళలు అందరూ ముఖ్యంగా మహిళలు ఎక్కువ పనిచేస్తారు ఛాంబర్స్లో. 10,000, 12,000 వచ్చినా కూడా చాలామంది భర్తలు లేనటువంటి మహిళలు చాలామంది ఉన్నారు. పిల్లలు పోషించుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 1000 మందికి ఇక్కడ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో నా అప్పీల్ కూడా ఉంది. ఈ ఛాంబర్ని ఇక్కడ పెట్టాలా, మహిళలు పనిచేసే కాడ మహిళా కాంట్రాక్ట్కే ఇవ్వాలా. 100 మందికి ఒక కాంట్రాక్ట్కి ఇస్తావా, 300 మందికి ఒక కాంట్రాక్ట్కి ఇస్తావా? ఊళ్ళలో మనం చూస్తాం, వ్యవసాయ కూలీలు కూడా ఒక మేస్త్రి ఉంటారు, మహిళా మేస్త్రి. బ్రహ్మాండంగా పని చేయించుకుని వస్తుంది ఆమె. ఇట్లాంటిది మహిళలు ఇక్కడ చేయరా మొక్కలు పెంచే కాడ? ఇది ఏంటంటే లోపాయకారి సిస్టంలో అక్కడ మగవాళ్ళని పెట్టేసి మహిళలు ఎవరైనా యాక్టివ్గా ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, బయటికి పంపించడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ప్రక్షాళన చేయడం కోసం ప్రజాక్షేత్రంలో నా ఈ ప్రయాణం ఏ రోజు గ్యాప్ లేకుండా నా మీద చెప్తా ఉన్నారు. ఇక ఆయన ఉండడు వెళ్ళిపోతాడని. ఎక్కడికి వెళ్ళేది లేదు. ఎనీ టైం ఇంట్లో ఉంటా, ఎనీ టైం బంకులో ఉంటా. నన్ను కలవాల్సిన ప్రతి ప్రజానికం ఏ రాత్రి వచ్చినా నేను ఎనీ టైం సారపాక ఇంట్లో ఎప్పుడు వచ్చినా నేను అందరితో కలిసి ఉంటా. ఇక్కడ బంక దగ్గరికి వచ్చినా నేను ఉంటా. నేను లేననేటటువంటి అపోహ మీకు తీసేసేయండి, మీరు అది వదిలేసేయండి. పంచాయతీ ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితి ఉందో అది చెప్పాను. దాని మీద ఏందో న్యాయ పోరాటం చేస్తాం, అది జరుగుతుంది. దానికన్నా ముందు ఈ ప్రక్షాళన అంతా కూడా చేయబోతున్నాం. నేనేం ఒకటే చేయదలుచుకున్నా, దోపిడీ జరగకూడదు ఒక పేరు మీద. అది ఎవరు చేయడానికి లేదు. పేద ప్రజలు నష్టపోతూ ఉన్నారు. ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలు దారుణంగా నష్టపోతూ ఉన్నారు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, పిల్లలు చదివించే కాడ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీటన్నిటిని పోగొట్టడం కోసం ఈ సీదా మా సిచ్యువేషన్ని తీసుకొచ్చిన. మీకు ఇంకోటి చెప్తున్నా, గ్రామ పంచాయతీలో ఇంటి నెంబర్ ఇచ్చే కాడ భయంకరమైన దోపిడీ చేస్తూ ఉన్నారు. గ్రామ పంచాయతీలో ఒక నెంబర్ ఇవ్వడానికి 50,000 మొదలుపెట్టి 1,50,000 వరకు కూడా తీసుకున్న దాఖలాలు ఉన్నాయి. నాకు చెప్తున్నారు. నేను ఒకటే అనౌన్స్ చేసిన, సారపాక పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన
మొదటి కార్యక్రమంలోనే అప్లికేషన్ పెట్టగానే ఉచితంగా అందరికీ నెంబర్లు ఇచ్చేస్తానని నేను అనౌన్స్ చేసేసిన. ఇవాళ అదే చెప్పబోతున్నా, వాళ్ళు కూడా చేసేయాలా. ఉన్నటువంటి 1000-2000 మందికి ఏవైతే అవకాశం ఉందో అందరికీ ఉచితంగా అప్లికేషన్ పెట్టగానే ఇచ్చేయాలి. అది ఇవ్వకపోతే వారం రోజులు మీరు పంచాయతీ ఆఫీసులో వెళ్ళి అప్లికేషన్ పెట్టుకొని మీకు ఎవరైతే నూతనంగా ఏర్పడ్డారో వాళ్ళందరినీ కలిసి అప్లికేషన్ పెట్టుకోండి. వారం రోజుల్లో మీకు నెంబర్లు ఇవ్వకపోతే అందరు నా దగ్గరికి రండి. నెంబర్లు ఎలా ఇప్పించాలో నేను చూస్తా. సోమవారం జరిగే కలెక్టర్ గారి గ్రీవెన్స్ని నేను వీళ్ళందరినీ తీసుకుపోయి 1000 మంది వస్తారా 1500 మంది వస్తారా తీసుకుపోయి గ్రీవెన్స్లో ప్రతి అప్లికేషన్కి రసీదు ఇప్పించేసి అక్కడ జరిగేది పనులన్నీ కూడా ప్రజలకి రూపాయి నష్టం లేకుండా రూపాయి ఖర్చు లేకుండా చేయాల్సిన బాధ్యత మంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇంటి నెంబర్ ఇప్పిస్తాం. వాళ్ళు చేస్తే ఇంకా మంచిది, చేయకపోతే నేను చేయిస్తానని చెప్తున్నా. రెండవది, ఇక తర్వాత ప్రతి కార్యక్రమానికి గ్రామ పంచాయతీ ప్రజలు 7 సంవత్సరాలుగా ఎన్నో అధికార వ్యవస్థలో ఎన్నో ఇబ్బందులు పడినటువంటి ప్రజలు చాలా సమస్యలతో ఉన్నారు. వాటిని యుద్ధ ప్రాతిపదికన చేయాలి, వాళ్ళు చేసి చూపించాలి. ఎక్కడ గ్యాప్ వచ్చినా ఆల్టర్నేట్గా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నాకున్నటువంటి మార్గాలు నాకున్నటువంటి ప్రయాణాలు నేను చేస్తాను. ఇది చేయడానికి అధికారమే అక్కర్లేదు. అధికారం లేకుండా కూడా మనం చేయించడానికి అనేక కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు, ఎవ్వరు బాధపడాల్సిన అవసరం లేదు. పంచాయతీలో ప్రతి కార్నర్ ప్రతి మూల నాకు తెలుసు కాబట్టి ఏ సమస్య వచ్చినా నేరుగా మీరు ముందు గ్రామ పంచాయతీకి అప్లికేషన్ పెట్టండి, వారం రోజుల 5 రోజుల టైం ఇవ్వండి, కానప్పుడు నా దగ్గర రండి. ఇది నేను మీ అందరికీ పత్రికా మిత్రుల ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దీనికి నన్ను చూసి ఇవన్నీ మాకు జరగాలని ఆశించారో అవన్నీ కూడా ఒక్కొక్కటి మీ సమక్షంలో ఐటీసీ నుండి రావాల్సిన ఫ్రూట్స్ నేను ఇవాళకి చెప్తున్నా. కంపెనీకి మేము వ్యతిరేకం కాదు. ఇప్పటి వరకు కంపెనీ సరైన మార్గంలో చేయలేదు. కంపెనీ ఏదైతే తప్పించుకుంటా తిరుగుతూ ఉందో, కొంతమందికి లాభం చేయడం కోసం కంపెనీ ఏదైతే పాకులాడుతుందో దాన్ని మేము ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మన ప్రాంతాలకి ప్రజలకి చెందాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ ఫ్రూట్స్ రాబట్టడం కోసం కావాల్సినటువంటి యాక్టివిటీ మొత్తం కూడా చేయబోతున్నాం. ఇంకొకటి, రైతులకి నష్టం జరుగుతుంది. అక్కడ ఏదైతే వాగుందో రెడ్డిపాలెం దగ్గర మన వాగుంది, ఆ వాగు గుండా మనకు వేస్ట్ వాటర్ ఈ వాటర్ అంతా పోతా ఉంది, గోదావరిలో కలుస్తూ ఉంది. అది మీ అందరికీ తెలిసిందే, మీడియా మిత్రులందరికీ తెలుసు. ఇన్ని సంవత్సరాలుగా గోదావరి ఎఫెక్ట్ అవుతున్నటువంటి ఈ ప్రాంతం ప్రాథమికంగా ఏమవుతుందంటే గోదావరి రాగానే ఫస్ట్ దాని నుండి వాటర్ వచ్చేసి అక్కడ ఉన్నటువంటి రైతు పొలాలన్నీ కూడా నిండిపోతున్నాయి. దాదాపు నాకు తెలిసి రెడ్డిపాలెం మన బ్రిడ్జి దగ్గర ఒక 60 నుండి 70 ఎకరాలు ఉంటాయి ఖచ్చితంగా. 60 నుండి 70 ఎకరాలు మొత్తం కూడా సీజన్లో దెబ్బతింటుంది. అంటే సీజన్లో వాళ్ళ పంట పోతూ ఉంది. అది ఫస్ట్ పోయిన తర్వాత అది ఎక్కడికి వచ్చి తగులుతుంది మనకు? పాత సారపాక, వడియా క్యాంపు, అలాగే వచ్చేసి గాంధీనగరు, భాస్కర్ నగరు, బసప్ప క్యాంపు. ఈ 4 ప్రాంతాలని ఇమ్మీడియట్గా అటాక్ చేస్తుంది గోదావరి. దానికి సింపుల్ స్ట్రాటజీ, అక్కడ ఒక గేట్ వాల్ పెట్టాలా, ఏదైతే ఉందో చెక్ డ్యామ్ కట్టి ఒక గేట్ వాల్ పెట్టాలి ఎమర్జెన్సీ పర్పస్. ఫ్లడ్ వచ్చినప్పుడు దాన్ని క్లోజ్ చేసేస్తే మనకు 55-60 వచ్చినా కూడా బయటికి వాటర్ రాదు. కానీ మినిమం పని కూడా చేయలేదు కంపెనీ. నేనేమంటానంటే యూత్ డిక్లరేషన్లో దాన్ని కూడా అనౌన్స్ చేస్తాం, వాళ్ళతో చేయిస్తాం, అది చేయాలి, చేసేంతవరకు వదిలిపెట్టాం అది ఇమ్మీడియట్గా. లేకపోతే ఈ ప్రాంత ప్రజలందరినీ తీసుకుపోయి వాళ్ళతో మాట్లాడిస్తా. అదొకటి. రెండోది, ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది మన సారపాకలో. ఎట్లా జరుగుతూ ఉంది అంటే మనకు ప్రతి సంవత్సరం వరద ప్రభావం ఉన్నటువంటి ప్రాంతం ఉంది. ఈ వరద ప్రభావం ఉన్నటువంటి ప్రాంతంలో గోదావరి బ్యాంకు ఏదైతే గోదావరి ఒడ్డు ఉందో ఎక్కడ అవసరమైతే అక్కడ జేసీబీలు పెట్టి నరికేస్తున్నారు. అంటే మనం అసలే ఒక బొక్కకే మనం 4 ప్రాంతాలు ఎఫెక్ట్ అవుతూ ఉంటే ఈ ఇసుక తోడేళ్ళు వచ్చేసి వాళ్ళకి లైసెన్సులు ఇచ్చినట్టుగానే మొత్తం ఏడపడితే ఆడ ఇప్పుడు కొత్తగా 4-5 ముక్కలు పంచాయతీలు అయ్యేటప్పటికి ఎవరికి వాడికి అవకాశం వచ్చినట్టుగా బొక్కలు పెట్టేస్తున్నారు. అంటే దానివల్ల ఎన్నో సంవత్సరాలుగా కాపాడుకుంటూ వచ్చినటువంటి ఒడ్డు నరికేసి వాళ్ళు ఇసుక తోడడం కోసం ర్యాపింగ్ చేసుకోవడం వల్ల ప్రతి సంవత్సరం గోదావరి తక్కువ ఏదైతే 45-50 అడుగులకి మన ప్రాంతం అంతా కూడా ఎఫెక్ట్ అవుతా ఉంది. దీన్ని ప్రజలందరూ గమనించాలా. ఇసుక దోపిడీని మనం అందరం అడ్డుకోవాలా. అది ఎలా అడ్డుకోవాలో మొత్తం 1000 మందితో ప్రోగ్రామ్ చేస్తాను. నేనేమంటానంటే రైట్ వేలో చేసుకోండి. అలాగే పక్కనే ఉంటే మనకు ఇసుక హైదరాబాద్లో ఉన్న రేటు కొంటున్నాం. నేనేమంటానంటే సారపాకలలో చుట్టుపక్కల ప్రాంతాల్లో బతికే పేద సాధకి 1200కి ఇసుక అమ్మాలా. మినిమం ట్రాన్స్పోర్ట్ వేసుకొని 1200కి ఇసుక ఇస్తే పేదోడు సగం రేట్లో ఇల్లు కట్టుకుంటాడు.
అలాంటిది పోయి హైదరాబాద్లో ఉన్న రేటు పెట్టేసి నిలువు దోపిడీ చేస్తూ ఉన్నారు. వాటి అన్నింటినీ ప్రక్షాళన చేయడం కోసం మేము ఉన్నాం. ఇవాళ నేనేదో ఎన్నికల్లో వాళ్ళు గెలిచారు కాబట్టి నేనేదో సైలెంట్, నాకేమీ లేదు, నాకు ఏ లైసెన్స్ అక్కర్లేదు. ఈ ప్రాంతం నాకు కొట్టిన పిండి. ఈ ప్రజలకి నేను మా కుటుంబం దగ్గర నుండి చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయి. మంచి కార్యక్రమం చేయడానికి ప్రజాక్షేత్రం నాకు వేరే అవసరం లేదు. ప్రతి ఎక్కడి నుండి ఏం చేయాలో అన్నీ చేయించగలుగుతా. ప్రజలకి ఏ చిన్న నొప్పి వచ్చినా, ఏ టైం మా ఇంటికి వచ్చినా, ఏ టైం బంకు దగ్గరికి వచ్చినా నేను అవైలబుల్లో ఉండి పనిచేస్తాను. వాళ్ళకి ఎవ్వరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది కూడా చెప్తున్నా, కలెక్టర్ గారే చెప్పారు, ఎవరైనా అధికారులు డబ్బులు అడిగితే ఏసీబీకి ఫోన్ చేయండి అని కలెక్టర్ గారే